నేను మిత్రగారిని వద్దనుకున్నా, ఆయన్ని నేను వదిలేసినా ఇంకొక 6 నెలల పాటు ఆయనకి నేను భార్యనే, ఆయన నాకు భర్తే. ఏది ఏమైనా నువ్వు కొత్తగా ఇప్పుడు మిత్ర జీవితంలోకి వచ్చావు లక్ష్మి. కానీ మనీషా అలా కాదు. నేనొక విషయం అడుగుతాను, చెప్పండి. మీ కళ్ళ ముందే మావయ్య గారు ఒంటరిగా ఉన్న గదిలోకి మరో ఆడది వెళ్తే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? ఇలాగే మావయ్య గారి గదిలోకి మరొక ఆడది వెళ్ళడం తప్పు కాదు అని భావిస్తారా? మీరు భరిస్తారా? అరవిందా, దేవయాని, మనీషా ఇక ఆపుతారా? చట్ట ప్రకారం విడాకులు వచ్చేంత వరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇక ఈ విషయంలో చర్చలు సమావేశాలు అనవసరం. అనవసరమైన పంతాలకి పట్టింపులకి పోతే మళ్ళీ పోలీసులు, లాయర్లు అని ఈ గడప తొక్కుతారు. పోయిన పరువు చాలదా? ఇంకా పోవాలా? ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అది కాదత్తయ్య గారు. దేవయాని, ఇక ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. మనీషా, మిత్రకి లక్ష్మికి విడాకులు వచ్చేంత వరకు నువ్వు మిత్రగది వైపు రాకు. అందరూ నన్ను క్షమించండి. ఈ విషయంలో ఇంట్లో యుద్ధం జరగాలని కానీ, రాద్ధాంతం సృష్టించాలని కానీ నా ఉద్దేశం కాదు. మిత్రగారు నా నుంచి దూరం అయ్యి ఒక్కో క్షణం, మనీషాకి దగ్గర అయ్యే ఒక్కో నిమిషం మిత్రగారి మృత్యువుకి కారణం కావచ్చు. మిత్రగారు మనీషాకి మరింత దగ్గర అయిపోతే ఆయన మీద మళ్ళీ ఏ గండమైన దాడి చేయొచ్చు. అది మీకు చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరు. అందుకే కాస్త మొండిగా ప్రవర్తించాల్సి వస్తుంది, మూర్ఖంగా వాదించాల్సి వస్తుంది. అందరినీ నొప్పించైనా ఒప్పించైనా నేను ఇంత పోరాడాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. వాట్ ఇస్ దిస్ ఆంటీ? ఆ లక్ష్మి ఓడిపోయింది అనుకున్నాను.
తీరా చూస్తే తను గురి పెట్టి బాణాలు వేస్తోంది. అతను చూసి ఆయుధాలు విసురుతోంది. అవును మనీషా, నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. యుద్ధంలో ఓడిపోయిన సైనికుల్లా మిగిలిపోతుందనుకుంటే మళ్ళీ కొత్త బలం తెచ్చుకొని ఉరకలు వేస్తూ యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక మిత్రకు నాకు మధ్య లక్ష్మి లేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మిత్రతో ఎలా కావాలంటే అలా ఉండొచ్చని సంబరపడిపోయాను. కానీ ఇంతలోనే మిత్ర రూమ్కి వెళ్ళకూడదు, మిత్రతో చనువుగా ఉండకూడదు అని కొత్త కొత్త రూల్స్ పెడుతోంది. తెలుసో తెలియకో ఆ లక్ష్మికి ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ దొరుకుతోంది. చూస్తూ చూస్తూ భరించలేకపోతున్నాను ఆంటీ. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మనీషా. ఇన్ని రోజులు లక్ష్మీదే టైం అనుకున్నాం, కానీ ఇప్పుడు హఠాత్తుగా మన చేతికి టైం వచ్చింది. కాబట్టి తను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇంకొక 6 నెలల్లో శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండాలి, అంతే. అది కాదా ఆంటీ, మా ఇద్దరి ప్రేమ గురించి లక్ష్మికి తెలియనప్పుడు లక్ష్మికి ఎక్కడ తెలిసిపోతుందో అనే టెన్షన్తో బ్రతకాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నీ అందరికీ తెలిసాక కూడా ఆ లక్ష్మి ముందు తలదించుకోవాల్సి వస్తోంది. ఓడిపోయిన దానిలా మిగిలిపోవాల్సి వస్తోంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. తనని ఓడించే టైం కూడా వస్తుంది మనీషా, కొంచెం వెయిట్ చేయి. నో ఆంటీ, టైం వచ్చే వరకు నేను ఆగలేను. మాటలతో లక్ష్మిని జయించటం కష్టమవుతోంది. అందుకే తనని సెంటిమెంట్తో జయించాలి. తన మెడలో ఉన్న తాళిని చూసుకొని రెచ్చిపోతుంది కదా. మంగళసూత్ర బంధం 3 ముళ్ళ బంధం అంటూ చాలా భారీ డైలాగులు కొట్టింది కదా. చెప్తా, ఆ తాళిని తెంచి పడేస్తే అపశకునంగా ఫీల్ అయ్యి లక్ష్మి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసి నేను నవ్వుకోవాలి. జాగ్రత్త. ప్లాన్ వేయడం ఈజీ, ఇంప్లిమెంట్ చేయడం కష్టం. చేసేది జాగ్రత్తగా చెయ్యే. నో ప్రాబ్లం ఆంటీ, ఐ విల్ టేక్ కేర్. స్లో స్లో. ఇదిగో మా ఇద్దరి మధ్య ఉన్న బంధం, తాళి బంధం, 3 ముళ్ళ బంధం, మంగళసూత్ర బంధం. పెళ్ళైతే నీకు కూడా తెలుస్తుంది తాళిని ఎంత గౌరవించాలో, ఆ తాళితో ఏర్పడిన బంధానికి ఎంత విలువివ్వాలో. మనీషా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
లడ్డు ఈ లడ్డు గడి ఇప్పుడే అరవాలా? ఈ దొంగ మొహం లడ్డు ఇప్పుడే అరవాలా? లక్ష్మి మీద చిన్న ఈగ కూడా వాళ్ళనివ్వదు. లడ్డు అమ్మయ్యా, ఇంక ఈ లడ్డు అరవదు. లక్ష్మి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. కొంచెం సేపు ఓపిక పట్టు. మనీషా, వెళ్ళిన పని అయిందా? ఈ మనిషి అడుగు పెడితే అయిపోయినట్టే ఆంటీ. అయితే మన ప్లాన్ సక్సెస్ అన్నమాట. ఎస్, గ్రాండ్ సక్సెస్. రేపు చూడాలి అసలు సిసలైన సినిమా. మిత్రాకి మరో 10 నెలల పాటు గండాల ప్రభావం విపరీతంగా ఉంది. ఏ సమయంలో ఎలాంటి ప్రళయమైనా దూసుకురావచ్చు. ఈ తాళ్ళు ఎందుకు పెరిగింది? మిత్ర గారికి మంగళసూత్రం తెగేసరికి మొగుడికి ఏమైపోయిందో అనే భయంతో వచ్చినట్టుందాంటీ. మనమిచ్చిన డోస్ బాగా పనిచేసినట్టుంది. యూర్ రైట్ మనీషా. అయినా శాశ్వతంగా వదిలేద్దాం అనుకున్నప్పుడు ఈ సెంటిమెంట్స్ అన్నీ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మిత్ర గారికి ఏం జరగకుండా చూసుకుంటాను. చెప్తా పదా. ఏంటి లక్ష్మి, తెగిన తాళిని పట్టుకొని తెగ తిరుగుతున్నట్టున్నావు? మెడలో తాళినే సరిగా చూసుకోలేదు, ఇంకా మొగుణ్ణేం చూసుకుంటుందా ఆంటీ? అందుకేగా వదిలేద్దామని నిర్ణయించుకుంది. అయినా లక్ష్మి, నీకు మిత్ర గదిలో ఏం పని? తన గది దగ్గర నీకేం అవసరం ఉంది? అసలు ఈ ప్రశ్న అడిగే అధికారం మీకెక్కడుంది? అరవింద్ అక్క చెప్పింది మర్చిపోయావా?
ఈ 6 నెలలు ఇంట్లో ఉండడానికి నీకు అవకాశం ఉంది, కానీ మిత్ర గదిలోకి వెళ్లే అధికారం లేదు. చూడండి చిన్నత్తయ్య గారు, అత్తయ్య గారి మాటని గౌరవించడం కోసం మాత్రమే నేను మిత్రగారికి దూరంగా ఉంటున్నాను. నిజానికి నన్ను ఆపే హక్కు, అడ్డుకునే అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. నాకు నేనుగా అనుకున్నాను కాబట్టి మిత్రగారి గదిలోకి వెళ్ళడం లేదు. నేను వెళ్ళడం లేదు అంటే దాని అర్థం మీరు గీసిన గీతకి ఇటువైపు ఆగిపోతానని కాదు. మీరు అడ్డుగోడ కడితే దాన్ని దాటుకుని వెళ్ళలేక కాదు. కాదు కాకూడదు అని మీరు పెట్టే నియమాలకి తలవంచడానికి నేను సిద్ధంగా లేను. ఇక ఎప్పుడు తలొంచను. అది మీరు గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిది. చూసారా ఆంటీ, ఎంత పొగరుగా మాట్లాడుతుందో, ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుందో. చూస్తున్నాను మనీషా, అంతా చూస్తున్నాను. చూస్తూ ఊరుకుంటున్నామే కాని తన పొగరు తగ్గించే పని మాత్రం చేయలేకపోతున్నాం. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది మనీషా. టైం వచ్చే వరకు ఎదురు చూడాలి. టైం వచ్చాక అంతు చూడాలి. అయినా ఇంకెన్నాళ్లులే, 6 నెలలు గడిచాక లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లాల్సిందేగా. లేదా ఆంటీ, నేను 6 నెలల వరకు ఎదురు చూడలేను. ఈ లోపే లక్ష్మిని ఇంటి నుంచి గెంటే వరకు నేను నిద్రపోను. అయ్యో, తులసమ్మ ఏంటి ఇలా నిద్రపోయింది? అంటే దీక్షితులు గారు చెప్పినట్టు మిత్ర గారికి ఏదైనా ప్రమాదం రాబోతోందా? నా శిష్యులు నీకొక తులసి మొక్కనిస్తారు. దానిని భక్తి శ్రద్ధలతో పూజించు. ఆ తులసి మొక్క పచ్చగా ఉన్నంతకాలం మిత్రకి ఎలాంటి ఆపద ఉండదు. ఆ తులసి మొక్క కాస్త వాడినా, దానిలో ప్రకాశం ఏమాత్రం తగ్గినా మిత్రకి ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకో. ఆ తులసి మొక్కే మిత్రకి ఎదురవ్వబోయే గండాలు నీకు సూచిస్తుంది. ఇప్పుడు మిత్ర గారికి ఏ ఆపద రాబోతుంది? ఎటు నుంచి గండం రాబోతుందో? ఇప్పుడు ఏం చేస్తే ఆ గండం గురించి తెలుస్తుంది? ఏ విధంగా మిత్ర గారికి వచ్చే ప్రమాదం గురించి తెలుసుకోవాలి? భగవంతుడా, ఆయన్ని కాపాడాలనే సంకల్పంతోనే మళ్ళీ నేను తిరిగి వచ్చాను. ఆయన్ని కాపాడుకునే దారి నాకు చూపించు. భగవంతుణ్ణి నమ్ముకుంటే భంగపడవే తల్లి. దండమెట్టి అడిగితే దారి చూపిస్తాడే తల్లి. జరగబోయే కీడులేదో సూచిస్తుందే తల్లి. పెరిగిన మంగళసూత్రం అపశకునమే తల్లి. అవునమ్మా, ఏదో కీడు జరగబోతోందనిపిస్తోంది. కానీ ఆ కీడు ఎటు నుంచి వస్తుందో, ఎలాంటి అల్లకల్లోలం సృష్టిస్తుందో అర్థం కావడం లేదు. సరే పద చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశా
రాబోయే దినములలో రాకాసి అంశ నెలకొందే తల్లి. ఆకలితో ఉన్న ఆపద నీ భర్త అడుగులు వేసే దారిలో పొంచి ఉందే తల్లి.